ఈ రాష్ట్రంలో యువతను కాపాడాలి, ఈ రాష్ట్రంలో యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, అలాగే ఈ రాష్ట్రం బాగుపడాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మనందరూ కూడా ఆయన ఉండే విజనరీ ఈరోజు హైదరాబాద్లో ఎక్కడో పటాన్ చెరువు లేకపోతే శివారు ప్రాంతాల్లో తెల్లాపూర్ ఆ ప్రాంతాల్లో కూడా ఎటువంటి అభివృద్ధి జరుగుతూ ఉందో మీరందరూ కూడా చూశారు. ఆయన దూరదృష్టితో ఈరోజు 2047 అనే విజన్తో ముందుకు పోతా ఉన్నాడు. మనందరం కూడా ఆయన వయసు పెద్ద కానీ మనం ఆయన ఆలోచనలు కూడా దగ్గర కూడా ఉండలేని పరిస్థితి. మనందరం చిన్న వయసు అయినా కూడా ఎందుకు ఈ రాష్ట్రం గత ప్రభుత్వంలో 20 సంవత్సరాలు ఏ విధంగా వెనకపోయి 20 సంవత్సరాలు వెనకపోయే పరిస్థితి. అప్పుడు ఆంధ్రప్రదేశ్ని మళ్ళా గాడిలో పెట్టాలని చెప్పి మన ప్రాంతంలో ఆ రోజు ఆయన కళ్ళలో రామాయపట్నం పోర్టు, ఈ రోజు రామాయపట్నం పోర్టు మన అందరికీ అందుబాటులోకి వస్తే రేపు ఈ ప్రాంతం అంతా ఒక కాకినాడ వైజాగ్ కాబోయే పరిస్థితి. దానిలో భాగంగా ఇండోసోల్ పరిశ్రమ కూడా భారీ ఎత్తున 50,000 కోట్ల రూపాయలు పెట్టుబడి మన ప్రాంతంలో పెడుతున్నందుకు ఆ సంస్థ యాజమాన్యానికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది.